హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి, సంపంగి పువ్వులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. అదే పిండితో నచ్చిన డిజైన్స్ ఇలా ఫ్లవర్స్ లాగా గవ్వలు కూడా చేసుకోవచ్చు. అది ఎలా చూపించబోతున్నాను. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు మైదా పిండిని కూడా తీసుకుందాం. అందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దను ఎలా అయితే కలిపి పెట్టుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్న ముద్ద పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కేలోపు పక్కన స్టవ్ పైన ఒక గిన్నె తీసేసుకుని ఆ గిన్నెలో 1 కప్పు షుగర్ని తీసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని షుగర్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి. మనకి షుగర్ అనేది తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా తీగపాకం అనేది రావాలి. వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కాబట్టి ఇలా చిన్న చపాతీ ముద్దను తీసుకొని ఇలా పాముతూ ఒక చాక్ తీసుకుని ఇలా మనము చూసారు కదా, నేను చూపించే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని అయితే చాలామంది పనస్తొనలని కూడా అంటారు. చూసారు కదా, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం వీటిని ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కాబట్టి ఆయిల్లో వేసేసుకుందాం. ఎప్పుడైనా సరే వేసిన వెంటనే ఎప్పుడు కూడా గంటితో కలపకూడదు. కాసేపు అయ్యాక తిప్పుకోవాలి. చూసారు కదా ఎలా పొంగి పైకి వస్తున్నాయో. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నాం కదా పంచదార పాకంలో వేసేసుకోవాలి. ఇలా పంచదార పాకంలో వేసేసుకొని గంటితో కొంచెం పాకాన్ని పైన కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తంగా వేసేసుకొని వీటిని ఇప్పుడు పక్కకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇవే కాకుండా ఇలా నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇవి చల్లగా అయ్యాక మనకు పాకం అనేది చేతికి అస్సలు అంటుకోదు. ఇప్పుడు ఇలానే కట్ చేసుకొని ఇలా మధ్యలో నుంచి ఇలా తీసామంటే ఒక ఆకులా వస్తుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. చూసారు కదా, ఇలా ఆకులా ఎలా వచ్చిందో ఇది వేగేటప్పటికి కూడా చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు అదే చపాతీ ముద్దతో మనము చిన్న ఫ్లవర్లా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చపాతీని పాముకొని ఇలా కట్ చేసేసుకొని చూసారు కదా, ఇలా 2 వైపులు ఇలా పెట్టేసుకొని ఇలా మధ్యలో ఫ్లవర్లా పెట్టి ఇందులో చిన్న లవంగం మొగ్గని పెట్టేసుకుందాం. చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే మాత్రం సరదాగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా. చూసారు కదా, ఇలా పెట్టేసుకుంటే చిన్న ఫ్లవర్లా వచ్చింది కదా. ఇప్పుడు వీటిని వేసి చూపిస్తాను. చూసారు కదా, మనం చేసే ఆకులాగా వచ్చింది కదా. ఇప్పుడు అది ఎలా వచ్చిందో అనేది కూడా మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మనం బయట కొని పిల్లలకు పెట్టేదానికన్నా మనం ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. చూసారు కదా, ఇప్పుడు అదే పిండితో నేను గవ్వలను కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా వెరైటీగా పిల్లలకి చేస్తే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, గవ్వలు కూడా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పాకం అనేది ఉంది కదా, పాకంలోనే వీటిని వేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన సంపంగి పువ్వులు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.